కంగారు టూర్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసిన టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మనదే అనే భరోసా ఇచ్చింది. పెర్త్ టెస్ట్ లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత జట్టు మనకు అడ్డెవరు అనే కాన్ఫిడెన్స్ నైతేనిచ్చింది. ఆడిలేట్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 5 టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. అయితే తర్వాత జరిగే టెస్టుల్లో టెన్షన్ అయితే అక్కర్లేదు. టీంలోకి ఓ పిచ్చోడు వచ్చేస్తున్నాడు. అతడు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. టీమిండియా అభిమానులకు ఈ విషయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఓ పిచ్చోడ్ని దింపుతున్నాడు రోహిత్ శర్మ. ఆసీస్ ఆహాన్ని అణిచేందుకు చెలరేగుతున్న కంగారుల బెండ్ తీసేందుకు సాలిడ్ ప్లేయర్లను తీసుకొస్తున్నాడు. అతడు మరెవరో కాదు, వెటరన్ స్పీడ్ స్టార్ మహమ్మద్ షమి. గాయం నుంచి ఇంకా రికవర్ అవనోడు ఎలా కంబ్యాక్ ఇస్తున్నాడని సందేహించకండి. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత ఇంజురీ కారణంగా భారత జట్టుకు దూరమయ్యాడు షమి. ఆ తర్వాత సర్జరీ చేయించుకుని ఇటీవలే కోలుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు ఆడటం ఖాయం అనుకుంటున్న వేళ గాయం మళ్లీ తిరగబెట్టిందనే వార్తలైతే వచ్చాయి. షమి ఆస్ట్రేలియాకు రాకపోవచ్చని చాలా మంది అభిమానులు అయితే డిసైడ్ అయిపోయారు. అయితే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ఫేస్ గన్ డొమెస్టిక్ క్రికెట్ లో ఆడుతూ అదరగొడుతున్నాడు. అటు ఫామ్ ఇటు ఫిట్నెస్ రెండూ ప్రూవ్ చేశాడు. దీంతో అతన్ని ఆసీస్ ఫ్లైట్ ఎక్కించాలని భారత క్రికెట్ బోర్డు అయితే ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాట. షమి రాక్ కోసం రోహిత్ అండ్ కో కూడా వెయిట్ చేస్తున్నారు. అయితే నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి క్లియరెన్స్ రావాల్సి ఉందని సమాచారం. అతడి వీసా కూడా బీసీసీఐ సిద్ధం చేస్తుందని, ఎన్సీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే షమి ఆస్ట్రేలియాకు పైన అవుతాడని వినిపిస్తుంది. ఇది తెలిసిన నెటిజన్స్ అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రాకు జోరుగా షమి లాంటి ఫేస్ పిచ్చోడు జాయిన్ అయితే కంగారులకు నరకమే అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. అతడి బుల్లెట్ ఫేస్, స్టన్నింగ్ స్వింగింగ్ డెలివరీస్, రివర్స్ స్వింగ్ ను తట్టుకోవడం ఆస్ట్రేలియా వల్ల కాదని చెప్తున్నారు.